పవన్ కళ్యాణ్ స్ఫూర్తి పనిచేసింది. అదేదో ప్రజాసేవలో అనుకుంటే అది వేరు. పబ్లిక్ పనికొచ్చే పని అనుకుంటే మరో రకంగా చూడొచ్చు. కానీ ఇది ప్రత్యర్థుల్ని తిట్టడంలో, నోరు పారేసుకోవడంలో, నా కొడకా అంటూ మాట్లాడడంలో, ప్రజాప్రతినిధులు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే ఇలాంటి స్థాయిల్లో ఉన్నాం. జనం మనకు ఓట్లేసి గెలిపించారు. మనం మాట్లాడే మాటలు అందుకు తగ్గ స్థాయిలో ఉండాలి అనేది దాదాపుగా మర్చిపోతున్నారు. బహుశా నా కొడక అనే డైలాగ్ జనసేనకి అధికారికంగా ఏమైనా ఉంటుందేమో తెలియదు, కానీ ఒకసారి పంతో నానాజీ మాటలు వినండి. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నాడండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. ఈయన తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే. అనేక ప్రయత్నాలు చేసి పలు పార్టీలు మారితే చివరికి ఆయనకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అనేక పోరాటాలు చేస్తే చిట్ట చివరికి 3 పార్టీల మద్దతుతో కూటమి తరపున ఆయన గట్టెక్కారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తున్నారు. తప్పేం లేదు, రాజకీయాల్లో ఎవరినైనా సవాల్ చేయొచ్చు. రాజకీయ పార్టీలతో ఇలాంటివన్నీ షరామామూలే. కానీ సవాల్ చేయడానికి వాడిన భాష ఏంటి, అందుకు ఆయన అనుసరించిన పద్ధతి ఏంటి, ఆయనకి ఏమైనా సోయుందా? కాకుంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఏమైనా నమ్ముతున్నారా? ఇలాంటి అనుమానాలే కలుగుతుంటాయి. నిజానికి ఆయన దాదాపు 30-40 ఏళ్లగా కాకినాడలో అనేక మంది చుట్టూ ఆపసోపాలు పడుతూ తిరిగితే ఆఖరికి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలోనే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్తో కయ్యం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదుడయ్యారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్నారని, ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులంతా అన్ని వైపులా పెద్ద మొత్తంలో దందాలు నడుపుతున్నారని అనేక విమర్శలు వచ్చాయి. నేరుగా అధినేత పిలిచి ఆయనకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పంతో నానాజీ ఇలా దిగజారినటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. బహుశా అంతకు ముందు రోజు ఆయన పార్టీ అధినేత అదే కాకినాడ వేదికగా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల నుంచి స్ఫూర్తి పొంది మరికొంత దిగి ఇంకొంత దిగజారి మాట్లాడే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. ఏమైనా పంతో నానాజీ లాంటి వాళ్ళు పంతం పట్టొచ్చు, కానీ పనికి మాలిన మాటలతో పరువు తీసుకోకూడదన్నది ఆయన గుర్తెరగాలి. తన ప్రతిష్ట తానే తీసుకుంటున్నటువంటి వైనాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కూడా ఓడిపోకుండా 5 దశాబ్దాలుగా పులివెందుల్లో సాగుతున్న ఆ ఫ్యామిలీ ఎక్కడ? మొట్టమొదటిసారి 3 పార్టీల మద్దతుతో గెలిచి వీరంగం చేస్తున్న తనెక్కడ అన్నది పంతో నానాజీ అర్థం చేసుకోవాలి. రాజకీయంగా సవాళ్లు చేయండి, విమర్శలు చేయండి, కానీ దిగజారిపోకండి. భాష జాగ్రత్తగా వాడండి, జనంలో పలుచునవ్వకండి. ఇది పంతో నానాజీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే పంతో నానాజీ ఏమైనా యథాలాపంగా అలాంటి మాటలన్నారా? అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ అంతకన్నా తొక్కి నారతీస్తాం, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన పనుల నార తీడిసే పని ఉప ముఖ్యమంత్రిదా? ఇంకా చాలామంది ఉంటారు, ఎవరైనా తీస్తారు నార పనికి పెట్టుకుంటే. కానీ ఉప ముఖ్యమంత్రి నార తీస్తాం, ఇంకేదో చేస్తాం, తోలుస్తాం, తొక్క తీస్తాం, ఇలాంటి మాటల ద్వారా ఆయన కూడా ఎంతకెళ్లాలో అంతకే వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుందా? కాపుల్లో జనసేన పార్టీ ఇమేజ్ తగ్గుతోంది కాబట్టి, కూటమిలో కాపులకి అన్యాయం జరుగుతుందన్న వాదన బలపడుతుంది కాబట్టి, జనసేనలో పెరుగుతున్న అసహనానికి ఇది తార్కాణమా అనే అనుమానం అయితే కలుగుతోంది. అలా వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు తిరిగి అదే మోతాదులో రియాక్ట్ అయితే, అదిగో పవన్ కళ్యాణ్ని కించపరిచారు, అదిగో జనసేనని కాపుల పక్షాన పనిచేసే పార్టీని ఇలా తీవ్రంగా కించపరుస్తున్నారు అనేటువంటి తీరున ప్రచారం చేసుకోవడానికి తగ్గట్టుగా రెచ్చగొట్టే పన్నాగం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏ ప్రయత్నమైనప్పటికి కూడా రాజకీయంగా హోందాతనం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ పాఠాలు చెప్పారు, వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చారు. తమ ప్రభుత్వంలో బూతులుండో, మాటలు హద్దులు దాటో అని చాలా శుద్ధులు చెప్పారు. అన్నిటినీ చెరిపేసి ఇప్పుడు యథేచ్ఛగా, ఇంకా చెప్పాలంటే గతం కన్నా కూడా దిగజారి వ్యవహరించే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇలాంటివి ఎవరికీ శ్రేయస్కరం కాదు, ఏ పార్టీకి ప్రయోజనం కాదు. ప్రజలు కూడా ఇలాంటివి హర్షించరు. పంతో నానాజీ లాంటి వాళ్ళు వాగిన, పవన్ కళ్యాణ్
విర్రవీగుతూ వ్యాఖ్యానాలు చేసినా అన్నింటికీ పబ్లిక్ సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. దీన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోవడం ఇప్పుడున్న అధికార కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా జనసేన పార్టీ నేతలకు చాలా చాలా అవసరమని తాజా పరిణామాలు చాటుతున్నాయి.